ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజల గుండె చప్పుడు విన్నాడు. ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర్ రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర్ రెడ్డి గారి వారసులమ్మని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు కాలేరు. రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర్ రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర్ రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్ కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూశాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారిలాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాము? రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకని బయలుదేరారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా పథకాలన్నీ ప్రజలకు అమలవుతున్నాయా లేదా నేను చూడాలి, నేను కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఏ పథకమైనా అందకపోతే అవి అందించాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి కదా రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి కదా చనిపోయారు. అలా కదా నాయకులు ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారికి ఇన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివన్నీ ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి అంటే ఎలా వచ్చాయి?